కాసేపట్లో సీఎం చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబుతో బక్కిన నరసింహులు, నందమూరి సుహాసిని, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరు నర్సిరెడ్డి, పొగాకు జయరాం, జ్యోత్స్న ఇతర నేతలు సమావేశానికి హాజరు కానున్నారు. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అలాగే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ తెలుగుదేశం నాయకులు కాసేపటి క్రితమే ఉండవల్లి అమరావతి చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడుతో ఆయన వీళ్ళంతా కూడా కాసేపట్లో సమావేశం కాబోతారు. ముఖ్యంగా ఈ సమావేశం సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా తెలంగాణలో జరగబోతున్న నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. వాస్తవానికి గడిచిన 2 ఏళ్ల కాలంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కూడా లేరు. అయినప్పటికీ కూడా నాయకులంతా కూడా చాలా కాలంగా చంద్రబాబు నాయుడు అంటే ఆయన దిశానిర్దేశం కోసం ఎదురు చూసిన పరిస్థితి. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలకం కాబోతుంది. గతంలో 2014లో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ టికెట్ మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు. అంటే జూబ్లీహిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, గ్రేటర్ సిటీలో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ కావచ్చు, బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుందని కూడా కాస్త ఆసక్తిగా మారింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ నిన్న వెలువడిన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పాత్ర కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలకం కాబోతుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ అభ్యర్థిని నింపే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక 20-25 వేల ఓట్లు ఉంటాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాదాపు 4 లక్షల ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రధాన ఓట్ బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉంది. అందులో గతంలో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశంలో పనిచేసినప్పుడు గ్రౌండ్లో కూడా చాలా బలంగా తెలుగుదేశం పార్టీని తయారు చేశారన్న చర్చ ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఈ ఎన్నికల్లో చాలా కీలకం కాబోతుంది. సో ఇప్పుడు ఈ నాయకులకు ఏం చెప్పబోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు కూడా రాజకీయ వర్గాలు కాస్త ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక లోకల్ బాడీస్లో వాస్తవానికి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు పోటీకి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉంది. కానీ లోకల్ బాడీస్లో మాత్రం గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు కూడా లోకల్ బాడీస్లో ఖచ్చితంగా పోటీ చేయాలన్న ఆకాంక్షను తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందు కూడా వాళ్ళు ఉంచే అవకాశం కనిపిస్తుంది. అయితే అంతిమంగా చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గత 2 సంవత్సరాల కాలంగా అధ్యక్షుడు కూడా లేరు. ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడిని నియమించినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధ్యక్షుడి మీద ఫోకస్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కావచ్చు, పార్టీని గాడిలో పెట్టే అంశం మీద ఎక్కువగా ప్రధానంగా దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. గతంలో కూడా కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వేదికగా నారా లోకేష్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది, ఖచ్చితంగా అక్కడ కూడా దృష్టి పెడతామంటూ కూడా ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పిన సందర్భం. సో ఇవన్నింటినీ చూస్తే ఖచ్చితంగా కాసేపట్లోనే ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసంలో తెలంగాణ తెలుగుదేశం నాయకులంతా కూడా సమావేశం కాబోతారు. ఆ సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్ణయం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.